ఈ రోజుకి 4000 సంవత్సరాల క్రితం ఈజిప్షియన్ ప్రజలు ఈ రాజ్యాన్ని పరిపాలించేవారు. ఆ టైంలో వారు ఎంతో సుందరమైన కట్టడాలను స్థాపించారు. ఈ కట్టడాలు వెనక మనకు చాలా రహస్యాలను కూడా వదిలారు. ఏలియన్స్, పిరమిడ్స్ పైన ఆకాశంలో నక్షత్రాల అలైన్మెంట్, పిరమిడ్స్ లోపల ఒక నేచురల్ ఎయిర్ కండిషనర్ ఉండటం, అది ఎప్పుడు పిరమిడ్స్ లోపల 20 degrees టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. ఇవన్నీ మన ఆధునిక శాస్త్రవేత్తలు కూడా నిద్రపోకుండా చేస్తున్నాయి. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, వారు ఇలాంటి స్ట్రక్చర్స్ ని ఎలా కట్టగలిగారు? ఇలాంటి స్ట్రక్చర్స్ అంటే ఒక్క పిరమిడ్సే కాదు, ఇంకా చాలా అన్బిలీవబుల్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిరమిడ్స్ ని వారు ఒంటరిగానే కట్టారా? పిరమిడ్స్, ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్స్ ఒక మాస్టర్ పీస్. ఈ ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ ప్లేసుల్లో ఇది కూడా ఒకటి. పిరమిడ్స్ ని చాలా సంవత్సరాల నుంచి స్టడీ చేస్తున్నారు. ప్రతి టెక్నాలజీని ఉపయోగించి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దీని మిస్టరీని ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. వారు ఎంత పెద్దరాలను ఎలా పైకి తీసుకెళ్లారు? వారు ఎలాంటి టైప్ కాంక్రీట్ ఉపయోగించారు? ఇంత పర్ఫెక్ట్ అలైన్డ్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఉన్న టెక్నాలజీని, మిషన్స్ ని ఉపయోగించినా కూడా ఎలాంటి స్ట్రక్చర్స్ ని కట్టడం సైంటిఫికల్ ఇంపాసిబుల్. ఒక పిరమిడ్ కి 23 లక్షల లైమ్ స్టోన్ బ్లాక్స్ ని ఉపయోగించారు. ఇంత పెద్దరాలను ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి మూవ్ చేయడమే చాలా కష్టం. కాని వారు వాటిని ఉపయోగించి పర్ఫెక్ట్ షేప్ వచ్చిన పిరమిడ్స్ ని కట్టారు. పిరమిడ్ లో ఉన్న ఒక్కొక్క బ్లాక్ ని చూస్తే వాటి బరువు 2700 కేజీల నుంచి 70,000 కేజీల వరకు ఉన్నాయి. ఇప్పుడున్న కాలంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టడానికి ఉపయోగపడుతున్న క్రేన్స్ కూడా 20,000 కేజీలు మాత్రమే లిఫ్ట్ చేయగలవు. ఈ రోజుకి 20,000 కేజీల బరువునే లిఫ్ట్ చేయడం చాలా కష్టం. కానీ ఈ రోజుకి 4,000 సంవత్సరాల క్రితం వారు ఎలా చేయగలిగారు? 4,000 సంవత్సరాల క్రితం 70,000 కేజీలు ఉన్న బ్లాక్స్ ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయగలిగారు? దీనికి సమాధానం మనలో సగం మంది పైగా నమ్ముతున్న ఏలియన్స్. పిరమిడ్స్ కి జోడించి ఒక థియరీ కూడా ఉంది. దాన్నే ఓరియన్ కోరిలేషన్ థియరీ అంటారు. మీరు పిరమిడ్స్ ని నైట్ టైం చూస్తే అవి ఎలా కనిపిస్తాయి? పిరమిడ్స్ పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాల యొక్క అలైన్మెంట్, దీన్నే ఓరియన్ బెల్ట్ అంటారు. ఇందులో ముఖ్యమైన నక్షత్రాలు ఎలైన్ టాక్, ఎలైన్ లామ్, మైన్ టాక్. ఈ 3 నక్షత్రాలు 3 పిరమిడ్స్ తో పర్ఫెక్ట్ అలైన్మెంట్ అయ్యుంటాయి. ఈ అమేజింగ్ థింగ్ చూసి చాలా మంది థియరిస్ట్ నమ్మేదేమిటంటే, ఆ కాలంలో ఏలియన్స్ భూమి పైకి వచ్చాయి. వాటితో పాటు అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకొచ్చాయి. దాని సహాయంతో ఈ ఇంపాసిబుల్ పిరమిడ్స్ ని వారే కట్టారు. ఈ ఏలియన్స్ ఈ 3 నక్షత్రాల నుంచి వచ్చాయి. పిరమిడ్స్ ని ఏలియన్స్ మాత్రమే నిర్మించాయి, మానవులు కాదు. ఈ మాట ఎంత వాస్తవమో ఎవరికీ తెలీదు. ఒక మాట మాత్రం నిజం, పిరమిడ్స్ కి ఈ నక్షత్రాలకి ఏదో కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. కొన్ని థియరీస్ ఏం చెప్తాయంటే, నేను చెప్పిన విధంగా ఈ ఏలియన్స్ ఈ 3 నక్షత్రాల పైన నివసిస్తాయి. ఈజిప్షియన్ ప్రజలు ఏలియన్ తో కనెక్షన్ ఉందని చెప్పడానికి ఈ పిరమిడ్స్ ని నిర్మించారు. అందుకే అవి నైట్ టైం ఆ నక్షత్రాలతో అలైన్ అయ్యి ఉన్నాయి. టన్నల్స్ అండ్ పిరమిడ్స్. పిరమిడ్స్ అన్ని కోణాల నుంచి రహస్యాలతో నిండిపోయి ఉంది. వాటికన్నా పెద్ద రహస్యం వాటిలో ఉన్న టన్నల్స్. పిరమిడ్స్ లో ప్రతి చోట టన్నల్స్ ఉన్నాయి. ఇంతకు ముందు ప్రజలు కామన్ సెన్స్ ఉపయోగించి ఈ టన్నల్స్ వెంటిలేషన్ పర్పస్ కోసం కట్టు అంటారని నమ్మేవారు. ఈ టన్నల్స్ ద్వారా పిరమిడ్స్ లోపలికి గాలి వెళుతుంది. కానీ తరువాత ఈ స్టేట్మెంట్ తప్పు అని చెప్పారు. ఒక రోబోట్ ని ఈ టన్నల్ లోపలికి పంపించారు. రోబోట్స్ లో ఉన్న కెమెరా సహాయంతో చూసిందేమిటంటే, ఈ టన్నల్స్ అన్ని ఒక దగ్గర క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇవి వెంటిలేషన్ కోసం అయితే ఎలా ఎందుకు కడతారు? పిరమిడ్స్ లో ఉన్న ఛాంబర్స్ గురించి మాట్లాడాలంటే, దీని లోపల మొత్తం 3 డిస్కవర్డ్ ఛాంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది బేస్ ఛాంబర్, దానిపైన ఉన్నది క్వీన్స్ ఛాంబర్, అన్నింటికన్నా పైన ఉన్నది కింగ్స్ ఛాంబర్. పైనుంచి ఈ టన్నల్ గుండా వెళితే లోపల ఈ 3 ఛాంబర్స్ ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఒకవేళ కిందున్న ఈ రైట్ సైడ్ టన్నల్ గుండా వెళ్తే 3 ఛాంబర్స్ ని ఎక్స్ప్లోర్ చేయగలరు. కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే, ఈ రోజు వరకు ఎవరు వీటిని ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. గుర్తుంచుకోండి, నేను చెప్పేది డిస్కవర్డ్ ఛాంబర్స్ గురించి మాత్రమే. అంటే దీని లోపల ఇంకా ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయో ఎవరికీ తెలియదు. కానీ ఈ విషయాన్ని కొంతమంది నమ్ముతారు. ఆ విషయం ఏమిటంటే, ఈ టన్నల్స్ ఎందుకంటే ఆ కాలంలో ప్రజలు ఇది నమ్మేవారు. ఒకవేళ రాజు యొక్క మృతదేహాన్ని ఈ ఛాంబర్స్ లో పెట్టామంటే అతని ఆత్మ ఆకాశంలో ఈ నక్షత్రాల గుండా వెళ్తుందని నమ్మేవారు. దీన్నే పిరమిడ్స్ యొక్క స్టార్స్ ఆఫ్ ది థియరీ అని కూడా అంటారు. ఒకసారి క్వీన్ ఛాంబర్ లోపలికి ఒక రిమోట్ కంట్రోల్ కెమెరాని పంపించారు. అప్పుడు వారికి ఇది చూడడానికి దొరికింది. ఒక క్లోజ్ స్టోన్, దానిపైన మెటల్ పిన్ పెట్టి ఉంది. దాని తర్వాత చాలా థియరీస్ వచ్చాయి. దాని లోపల ఒక అన్డిస్కవర్డ్ ఛాంబర్ ఉందని నమ్మేవారు. అప్పుడు అడ్వాన్స్ డ్రిల్లింగ్ తో ఈ బ్లాక్ ని తొలగించి కెమెరా లోపల పంపించారు. కెమెరా లోపలికి వెళ్లగానే ఈ ఇమేజ్ ని తీసి పంపించింది. తర్వాత వెంటనే దేని వలన డ్యామేజ్ అయిపోయింది. ఆ తరువాత నుంచి అక్కడ గవర్నమెంట్ పిరమిడ్స్ ఎక్స్ప్లోరేషన్ కి ఎవరిని అలో చేయలేదు. అసలు ఈ పిరమిడ్స్ ని దేనికోసం నిర్మించారు? కొందరు ఎక్స్ప్లెనేషన్ ప్రకారం పిరమిడ్స్ ని ఆ సమయంలో రాజు యొక్క లేదా రాణి యొక్క మృతదేహాలు కవర్ పర్పస్ కోసం నిర్మించారని ఇప్పటికీ కూడా చాలా మంది నమ్ముతున్నారు.
మమ్మీస్ గురించి మీకు ఖచ్చితంగా వినే ఉంటారు. ఆ సమయం ప్రజలు ఏం నమ్ముతారంటే రాజు లేదా రాణి యొక్క శరీరాన్ని మమ్మిఫికేషన్ ప్రాసెస్ లో లినెన్ ఫ్యాబ్రిక్ ఉపయోగించి మమ్మీని చేసి ఒక కవర్ లో బంధించేస్తారు. కానీ ఇక్కడ ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఇప్పటి వరకు ఎన్ని బాడీస్ ఎన్ని మమ్మీస్ పిరమిడ్స్ లు దొరికాయంటే 0. ఈ రోజు వరకు పిరమిడ్స్ లో ఒక్క మమ్మీ కూడా దొరకలేదు. పిరమిడ్స్ ని ఎవరు ఈ రోజు వరకు అన్ని కోణాల నుంచి ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. ఎక్స్ప్లోర్ అయినంత వరకు మాట్లాడాలంటే మొత్తం రూమ్స్ అన్ని ఖాళీ. కింగ్ ఛాంబర్ లో కింగ్ యొక్క మమ్మీ దొరకలేదు. క్వీన్ ఛాంబర్ లో క్వీన్ యొక్క మమ్మీ దొరకలేదు. ఇవన్నీ చూసి థియరీస్ ఒక కన్క్లూజన్ కి వచ్చారు. పిరమిడ్స్ ఖచ్చితంగా దీనికోసం నిర్మించలేదు. మేబీ ఏదో కారణంగా నిర్మించి ఉంటారు. కొందరు థియరిస్ట్ల ప్రకారం ఈ పిరమిడ్ ఒకటే పవర్ ప్లాంట్. పిరమిడ్ ఇంత పర్ఫెక్ట్ ఎలా వచ్చాయి మీకు తెలుసా? మన భూమి యొక్క మ్యాప్ లో ఎగ్జాక్ట్ సెంటర్ ఎక్కడ ఉందంటే అమేజింగ్లీ ఈ భూమి యొక్క జియోగ్రాఫికల్ సెంటర్ ఆ ప్లేసే. ఇది కంప్లీట్ కోఇన్సిడెన్స్. మీరు ఈ విషయం మర్చిపోవద్దు. పిరమిడ్స్ నిర్మించే సమయంలో మానవులకు భూమి గురించి ఏమాత్రం కూడా తెలియదు. ఆ టైంలో భూమి గోళంగా ఉందని కూడా తెలీదు. నీకు తెలిసి ఉంటుంది అప్పటి ప్రజలు భూమి ఫ్లాట్ గా ఉందని నమ్మేవారు. ఆ సమయంలో ఆ ప్రజలు ఎర్త్ యొక్క సెంటర్ ని ఎలా కనిపెట్టారు? ఇంకో అమేజింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే పిరమిడ్ యొక్క ఒక సైడ్ ఎగ్జాక్ట్ నార్త్ పోల్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే పిరమిడ్ సెంటర్ నుంచి ఒక యారో గీస్తే అది తిన్నగా నార్త్ పోల్ డైరెక్షన్ లో ఉంటుంది. కంపాస్ లేని సమయంలో 4000 సంవత్సరాల క్రితం నార్త్ పోల్ ని ఎలా కనుక్కున్నారు? పిరమిడ్ స్టోన్స్. పిరమిడ్స్ నిర్మించడానికి ఉపయోగపడ్డే స్టోన్స్ మీద శాస్త్రవేత్తలు చాలా అనలైజ్ చేశారు. ఈ రోజుకి కూడా ఎవరికి అర్థం కాని విషయం ఏమిటంటే అసలు ఈ స్టోన్స్ ఎగ్జాక్ట్ గా ఏమిటి? ఇది ఒక లైమ్ స్టోన్ లాంటిది, కానీ లైమ్ స్టోన్ కాదు. శాస్త్రవేత్తలకు ఇలాంటి స్టోన్ ఈ భూమి పైన మరెక్కడా దొరకలేదు. పిరమిడ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. పిరమిడ్ యొక్క కన్స్ట్రక్షన్ విషయంలో అమేజింగ్ థింగ్ ఏమిటంటే దీన్ని నిర్మించే సమయంలో బాల్ అండ్ సాకెట్ అనే కన్స్ట్రక్షన్ మెథడ్ ని ఉపయోగించారు. బాల్ అండ్ సాకెట్ మెథడ్ ఏమిటంటే ఒక రాయి హీట్ కి ఎక్స్పోజర్ అవుతుంది, అంటే ఆ రాయి కొంచెం పెద్దదవుతుంది. ఈ బాల్ అండ్ సాకెట్ మెథడ్ కన్స్ట్రక్షన్ ఎర్త్ క్వేక్స్ నుంచి కూడా తనను తాను కాపాడుకోగలదు. చూడండి, షాక్ ప్రూఫ్ టెక్నాలజీ, అది కూడా 4000 సంవత్సరాల క్రితం. న్యాచురల్ ఎయిర్ కండిషనర్ ఇన్సైడ్ ది పిరమిడ్. ఈజిప్ట్ ఎడార్లు, అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రదేశాలు, వేడివేడి గాలులు వేస్తుంటాయి. బయట వాతావరణం ఎలా ఉన్నా సరే, ఎంత హై టెంపరేచర్ ఉన్నా సరే పిరమిడ్ లోపల కాన్స్టెంట్లీ 20 degrees టెంపరేచర్ ఉంటుంది. ఇది భూమి యొక్క కంఫర్టబుల్ యావరేజ్ టెంపరేచర్. ఇది దీన్నే 4000 సంవత్సరాల క్రితం న్యాచురల్ ఎయిర్ కండిషనర్ అని చెప్పవచ్చు. ఇన్ని ఫ్యాక్ట్స్, న్యాచురల్ ఏసీ, ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్, ఓరియన్ స్టార్ అలైన్మెంట్, నార్త్ పోల్ డైరెక్షన్ వితౌట్ కంపాస్ నిజంగానే మానవులా నిర్మించారా లేదా కొన్ని మేధావుల యొక్క చేతులు ఉన్నాయా? ఈ ప్రపంచం గురించి అప్పుడున్న నాలెడ్జ్ ఇప్పుడు కూడా లేదు. ఏలియన్ డ్రాయింగ్స్ ఇన్ ఈజిప్ట్. ఈజిప్ట్ లో మీరు ఏ ప్లేస్ కి వెళ్లినా ఇలాంటి డ్రాయింగ్స్ కనిపిస్తాయి. ఈ డ్రాయింగ్ లోపల మీకు ఏదైనా కనిపిస్తుందా? ఇదొక ఏరోప్లేన్ డ్రాయింగ్ అని అనిపిస్తుంది. కొన్ని ప్లేసుల్లో అయితే ఇలాంటి డ్రాయింగ్స్ లభించాయి. ఇందులో ఇలాంటి క్రియేచర్స్ చూడడానికి లభించాయి. వాటి పెద్ద కళ్ళు, పెద్ద తల, చిన్న శరీరం, జస్ట్ లైక్ మోడర్న్ ఏలియన్ లాగా. ఈ డ్రాయింగ్ ని చూడండి. ఇది చూడగానే మీకేమైనా గుర్తొస్తుందా? ఇది ఒక ఏలియన్ స్పేస్ డిపెక్షన్. అందుకే కొంతమంది నమ్మేదేమిటంటే ఈ పిరమిడ్స్ ని కేవలం ఏలియన్స్ మాత్రమే నిర్మించాయి. ఇందులో మానవులది ఎటువంటి ప్రమేయం లేదు. ఈ థియరీ ఎంత వాస్తవమో ఎవరికీ తెలియదు. పిరమిడ్స్ ఓరియన్ స్టార్ అలైన్మెంట్ గురించి ఈ విషయం కూడా చెప్పవచ్చు. ఏరియల్ వ్యూ సహాయం లేకుండా, అంటే పైనుంచి చూడకుండా ఎలాంటి పర్ఫెక్ట్లీ ఎలాంటి స్ట్రక్చర్స్ ని నిర్మించలేము. అంటే పైనుంచి ఏరియల్ వ్యూ సహాయంతో దీని పొజిషన్ ని కన్సిడర్ చేసి నిర్మించవచ్చు. 4000 సంవత్సరాల క్రితం అయితే డ్రోన్, హెలికాప్టర్లు కూడా లేవు. వీళ్ళు నేలపై నుంచే ఎలా నిర్మించగలిగారు? ఇంకో గ్రహం నుంచి వచ్చిన జీవులు ఎలా చేసి ఉంటాయి? అంటే ఏలియన్స్ మాత్రమే ఏరియల్ వ్యూ తెలుసుకోగలవు. అమేజింగ్ సమ్ అలైన్మెంట్ ఆఫ్ పిరమిడ్స్. ప్రతి సంవత్సరం 21 జూన్ ఈ డేట్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది సంవత్సరం పొడుగులో అతిపెద్ద డే టైం, అతి తక్కువ నైట్ టైం ఉన్న రోజు. ఆ రోజు సాయంత్రం మీరు గ్రేట్ పిరమిడ్స్ ని చూస్తే అవి ఎలా కనిపిస్తాయి? పిరమిడ్స్ యొక్క ఎగ్జాక్ట్ సెంటర్ లో తల వెనక సూర్యుడు ఉంటాడు. ఇదందరికీ మతిపోగొడుతుంది. వారు ఇంత యాక్యురేట్ గా ఎలా కాల్కులేట్ చేయగలిగారు? అందుకే చాలా థియరీస్ చెప్పేది ఏమిటంటే ఏలియన్స్ మాత్రమే ఇంత కాంప్లెక్స్ కాల్కులేషన్ చేయగలవు. వాటి దగ్గర అలాంటి నాలెడ్జ్, అలాంటి టూల్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు మన మోడర్న్ సైన్స్ దగ్గర కూడా లేవు. డెండెరా లైట్. ఈజిప్ట్ లో డెండెరా అని పిలువబడే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఒక టెంపుల్ ఉంది. దాని పేరు డెండెరా లైట్ కాంప్లెక్స్. ఈజిప్ట్ లో ఉండే ప్రజలే వారి ఇష్ట దైవం కోసం ఈ టెంపుల్ ని నిర్మించారు. అతని పేరు హేతర్. ఇది ఈజిప్ట్ లో మిస్ట్రీవేడ్ టెంపుల్ లో ఇది కూడా ఒకటి. ఒకసారి టెంపుల్ మ్యాప్ చూడండి. ఇక్కడ మీరు ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ చూడగలరు. ఈ టెంపుల్ యొక్క సగ భాగం ఇసుకలో కప్పబడి ఉండేది. అయితే
1850లో దాన్ని బయటకు వెళ్లి తీశారు. ఈ ఏన్షియంట్ రూమ్ ని మొత్తం క్లీన్ చేసిన తరువాత సైంటిస్టులకి ఇది చూడడానికి దొరికింది. దీన్నే దెండేరా లైట్ అంటారు. ఈ డ్రాయింగ్ ని చూశాక ఈజిప్షియన్ ప్రజలు ఎంత అడ్వాన్సో మనకు అర్థమవుతుంది. ఇది చూడటానికి ఒక లైట్ బల్బ్ లా కనిపించింది. మనం మాట్లాడుతుంది 4000 సంవత్సరాల క్రితమని మర్చిపోవద్దు. ఈ డ్రాయింగ్ ని చూశాక థియరిస్టులు ఏం చెప్తారంటే ఏన్షియంట్ ఈజిప్ట్ టైంలో ఎలక్ట్రిసిటీ ఎగ్జిస్ట్ అయి ఉంది. అంటే 4000 సంవత్సరాల క్రితం టైం ట్రావెలర్స్ వీరికి ఆ నాలెడ్జ్ ఇచ్చి ఉంటారు అని చెప్తారు. ఈ లైట్ బల్బ్స్ నైట్ టైం పిరమిడ్స్ నిర్మించే సమయంలో సహాయపడ్డాయని చెప్తారు. స్విట్జర్లాండ్ లో దీని గురించి ఒక మిస్టరీ కూడా ఉంది. అక్కడ సేమ్ దీని మోడల్ ని పెట్టి ఉంచారు. 4000 సంవత్సరాల క్రితం లైట్ బల్బ్ టెక్నాలజీ ఇంకా ఎలక్ట్రిసిటీ ఇట్స్ రియల్లీ షాకింగ్. ద గ్రేట్ స్ఫినిక్స్ పిరమిడ్స్ గురించి మీరు స్కూల్లో ఖచ్చితంగా చదివి ఉంటారు. వీటి ఫొటోస్ ఒక్కసారైనా చూసి ఉంటారు. పిరమిడ్స్ పిక్చర్ లో కనిపించే దీన్నే ద గ్రేట్ స్ఫినిక్స్ అంటారు. ఇది ఎలాంటి స్ట్రక్చర్ అంటే దీని ఫేస్ చూడడానికి మనిషిలా ఉంటుంది, కానీ శరీరం మాత్రం మనిషిది కాదు. ఇది ఒక ఏలియన్ మ్యూటెంట్ క్రియేచర్ లా కనిపిస్తుంది. ఎంత మోడర్న్ రీసెర్చ్ చేసిన తరువాత కూడా ఇది దేనికోసం నిర్మించారో చెప్పలేకపోయారు. అతిపెద్ద స్టాచ్యూల్లో ఇది కూడా ఒకటే. దీని పొడవు 73.5 మీటర్స్ లాంగ్, ఇంకా 20 మీటర్స్ హైట్. ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది పీస్ బ్లాక్స్ ని ఉపయోగించి నిర్మించలేదు. ఒకటే పెద్ద లైమ్ స్టోన్ ని తీసుకొని ఈ షేప్ లో చెక్కారు. అందుకే ఇది ప్రపంచంలోనే ద లార్జెస్ట్ సింగిల్ స్టోన్ స్టాట్యూ అంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం వరకు ఈ ఇసుకలో కప్పిపడిపోయి ఉండేది. అయితే 1900 సంవత్సరంలో దీన్ని బయటికి వెలికి తీశారు. అప్పుడే మొట్టమొదటిసారిగా దీని పూర్తి రూపం ప్రపంచం ముందుకు వచ్చింది. థియరిస్టుల ప్రకారం 4000 సంవత్సరాల క్రితం ఈ స్టాట్యూ చూడడానికి ఇలా కనిపించేది. అసలు మిస్టరీ దీనిపైన కాదు, దీని లోపల ఉంది. అంటే క్రింద అండర్గ్రౌండ్ లో రేడార్ సహాయంతో ఇది తెలిసింది. దీని లోపల 2 క్యావిటీస్ ఉన్నాయి, అంటే 2 ఖాళీ స్థలాలు ఉన్నాయి. 1995 లో ఒక వర్కర్ దీన్ని రెనోవేట్ చేస్తున్నప్పుడు అతను చాలా టన్నల్స్ ని డిస్కవర్ చేశాడు. అందులో నుంచి 2 టన్నల్స్ తిన్నగా ఈ స్టాట్యూ కిందకు వెళ్లాయి. ఇన్ని రీసెర్చ్లు థియరీల తర్వాత తెలిసిందేమిటంటే దీని కింద అప్పటి ప్రపంచం మొత్తం దాగి ఉంది. ఈ రోజుకి కూడా పిరమిడ్ లో మనకు తెలియని విషయాలు, రహస్యాలు చాలానే ఉన్నాయి. ఇంకా పిరమిడ్స్ పైన ఫర్దర్ రీసెర్చ్ లో ఏవైనా మెంబీస్ దొరికినా, ఏవైనా సీక్రెట్ టన్నల్స్ కనిపించినా దాని అప్డేట్ ని నేను ఖచ్చితంగా వీడియో రూపంలో మీకు అందిస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీకు ఇంకా ఏమైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఐడియాస్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా విత్ ఇన్ సెకండ్స్ లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.